కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఇక 4-5 ఎపిసోడ్లు ఉండే ఈరోజు. ఇది ఒక అంశం. ఇక సెకండ్ సబ్జెక్టు బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్టు ప్రస్తుతం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, 175 నియోజకవర్గాల్లో చక్కగా పంపిణీ కార్యక్రమం బాగా సజావుగా జరుగుతుంది. ఎంత చక్కగా జరుగుతుందంటే ఒక కాన్స్టిట్యున్సీలో, అంటే పేరు చెప్పొచ్చు అనుకుంటానండి, పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒక డివిజన్లో ఒక దగ్గర 2 పక్కల టెంట్ వేసుకొని అటు ఒక పార్టీ వాళ్ళు, ఇటు ఒక పార్టీ వాళ్ళు, ప్రజలందరికీ తెలుసు. ఇద్దరు కూడా ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరిని రమ్మని ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఏ గొడవలు లేకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. పబ్లిక్గా టీకా మందులు వేస్తారు కదండి, మన కరోనా మందు వేయించుకున్నట్టు లైన్లో నుంచొని చక్కగా వచ్చి డబ్బులు తీసుకొని ఇటు తీసుకుంటున్నారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చి క్యూలో నుంచి ఉన్నారు, ఇటు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఏది కళ్ళ ముందు, లేకపోతే ఈ క్యూలోకి వస్తున్నారు, ఈ క్యూలో డబ్బులు తీసుకుంటున్నారు, అటువైపు మళ్ళీ ఆ క్యూలో నుంచి ఉన్నారు, ఆ క్యూలో డబ్బులు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చక్కగా డబ్బులు ఇచ్చి, ఇదిగోనండి ఈ కుటుంబం నుంచి వీళ్ళిద్దరు ఇచ్చేసాం, 2 ఓట్లకి 4 ఓట్లకి ఇచ్చేసాం, ఓకే డౌట్ ఉంటే లేదమ్మా మీరు మీ వాళ్ళని కూడా తీసుకొని రండి, వాళ్ళని కూడా తీసుకొని ఇస్తామని చెప్పని మళ్ళీ వాళ్ళని చెప్పి పంపించడం, వాళ్ళు మళ్ళీ పోయి వాళ్ళని కూడా తీసుకొని రావటం. ఇట్లా చక్కగా ఆ పోలింగ్ బూత్లో ఉన్న ఓట్లన్నిటికీ టెంట్ వేసుకొని చక్కగా కూర్చొని దాని మీద పెట్టుకొని లిస్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారండి. ఏమిటండి, ఎక్కడ పోతుందండి ప్రజాస్వామ్యం? మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన మరో పక్కన ఎలక్షన్ కమిషన్ నేను వారిని ఎక్కడా కూడా, అంటే ఈసీకి ఉన్నటువంటి పరిధి, వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగం తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు శేషన్ గారి తర్వాత ఈసీ పరిస్థితులన్నీ కాలక్రమంలో తగ్గుతూ వచ్చినాయి. కాబట్టి వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోకూడదు. కానీ వారికి అధికార యంత్రాంగం సహకరించి చేయాలి. కానీ అధికారులు ఎవరు కూడా సహకరించి చేసే పరిస్థితి తక్కువ. సరే, ఇక్కడ అట్లా టెంట్ వేసి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారండి. టెంట్ వేసి ఇది ఒక వైపు. ఓటుకి 1000 రూపాయలు, 500 రూపాయలు అనేటువంటి కాన్స్టిట్యున్సీ లేదు. 1000 లేదా 1500 లేదా 2000 లేదా 3000, హయ్యెస్ట్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఒక 3000, ఇంకొక అవసరం అయితే ఇంకొక 1000-4000కి వెళ్ళేటువంటి పరిస్థితి ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మిగిలిన మొత్తం యావరేజ్గా 2000 రూపాయలు యావరేజ్గా పర్ ఓట్కి అందరూ కూడా ఇది చేస్తున్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో 1000 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్, లేదంటే కొంచెం జనరల్ కాన్స్టిట్యున్సీలో కొంచెం అక్కడ క్యాండిడేట్స్ని బట్టి, తర్వాత 1500, 2000, 2500, 3000 ఇలా జరుగుతుంది. ఏం చెప్పాలి, ఎంత జరుగుతుంది? 2,20,000 ఓట్లుంటే 2 లక్షల ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళు 2 లక్షల ఓట్లకి ఇస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు 2 లక్షల ఓట్లకి ఇస్తున్నారు. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టమైనటువంటి వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు. వీళ్ళు డబ్బులు తీసుకోకపోతే, ఓహో మీరు మాకు ఓటు వేయట్లేదు కదా, మీరు తీసుకోవట్లేదని వాళ్ళు అనుమానపడుతున్నారు. వాళ్ళ దగ్గర తీసుకోకపోతే, ఓహో మీరు వాళ్ళకి ఓటు వేస్తున్నారు కదా, మా దగ్గర తీసుకోవట్లేదని వాళ్ళు అనుమానపడుతున్నారు. సరే, వీళ్ళ అనుమానాలు ఎట్లా తగలబడినా కానీ ఇద్దరి దగ్గర తీసుకోవటం అనేటువంటి దాన్ని గౌరవప్రదంగానే భావిస్తున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి గతంలో మనం చూస్తే, ఎందుకు చెబుతున్నానంటే కొంచెం సిగ్గుపడేటువంటి వాళ్ళు. అవును సార్, ఓటుకు డబ్బులు తీసుకుంటే బాగుండదేమో, కొంచెం చాటుగా తీసుకొచ్చిస్తే పోయిద్ది, కొంచెం పద్ధతిగా ఉంటే పోయిద్ది, ఎవరో చూడకుండా ఇస్తే పోయిద్ది అని చెప్పని కొంచెం ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు టెంట్ వేస్తే టెంట్లో క్యూలో నిలబడి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే అన్నీ వదిలేశారండి. అసలు ఏం వదిలేయలేదండి, ప్రజలేం వదిలేయలా. ఆ ప్రక్రియని సులభతరం, అంటే అది తప్పు కాదు అనే విధంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏంటంటే అది తప్పు అని చెప్పాల్సినటువంటి అంశాన్ని అదేం తప్పు కాదు, మేము ఇస్తున్నాం మీరు తీసుకుంటున్నారు,
మీరు తీసుకోకపోతే మాకు అనుమానం వచ్చింది, మేము ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకునేటానికి ఏంటి, ఇంకా పైపు వచ్చి ఎవరన్నా కాదులేండి మేము అట్లాంటివి తీసుకోమంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తానంటే ఊరుకుంటావా అంటారు. ఇలాంటి కూడా సెంటిమెంట్ డైలాగ్స్. యా, ఏంది రాజు గారు, లక్ష్మీదేవి ఇంటికి మీరు ఎప్పుడు వస్తాను డబ్బులు పంచలేదా? ఇప్పుడు లేదు సార్. సరే రేపు చెబుతా పదండి ఏదైనా కాన్స్టిట్యున్సీ పోయి వాళ్ళు మీరు పంచడం వెనకమాల నుంచి చూడండి. ఒక జర్నలిస్ట్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక జర్నలిస్ట్గా అంటే మీ యాంకర్లకు అదే సమస్య, మీరు కూడా జర్నలిస్ట్గా వస్తేనే బాగుంటుంది. ఈ యొక్క సమస్య ఉండిద్ది. మనం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు గ్రౌండ్లో తిరగాలి, తిరిగితే తెలిసిద్ది. అంటే ఒక ఓటర్కి డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళ మనోభావం ఏంటి, వీళ్ళు చెప్పే పాయింట్లు ఏంటి, వాళ్ళు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా పోలీసులు ఉంటారు, వాళ్ళు అసలు ఒక డివిజన్లో వాళ్ళు పంచుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇది చాలా ప్రక్రియగా జరిగేటువంటి అంశం. సరే ఇలాంటివి మనం కొన్ని చెప్తా పోతే చాలా ఉంటాయిలేండి. మొత్తానికి ప్రజలు తప్పు కాదు, ఇచ్చేవాళ్ళు తప్పు కాదు, ఇచ్చేవాళ్ళది తప్పే, ప్రజలది తప్పే. మరి ఎవరిని ఎవరు అనాలి? కోడి ముందా గుడ్డు ముందా చెప్పండి. ఏదో సినిమాలో చెప్పినప్పుడు కోడి ముందే గుడ్డు వెనకాల అన్నట్టు చెప్పాల్సి వస్తుంది. కోడి ముందే గుడ్డు వెనకాల. మరి ఇచ్చేవాళ్ళది ముందే కదా, తీసుకునేవాళ్ళు వెనకే కదా. మరి తీసుకునేవాళ్ళు వెనకైనప్పుడు ఇచ్చేవాళ్ళు ముందే కదా. అందుకని ఎవరిని ఏది దీంట్లో చెప్పలేం. సరే మొత్తానికైతే ప్రక్రియ చక్కగా సజావుగా నీతివంతంగా సమర్థవంతంగా బాధ్యతాయుతంగా జరుగుతూ ఉంది. చాలామంది అయినా కానీ చాలామంది డబ్బులు వెనక్కి పంపిస్తున్నారు. ఇద్దరి దగ్గర మేము తీసుకోము, మీ డబ్బులు మాకొద్దు. నిజంగా వాళ్ళకి సెల్యూట్ అండి. వద్దు మాకు, మేము తీసుకోం, మా ఓటు మేము వేస్తాం, మీరు మా దగ్గర రావద్దు, డబ్బులు ఇవ్వద్దు, మేము ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకుంటాం, మీరేవద్దు వాళ్ళేవద్దు, ఇద్దరేవద్దు అని చెప్పి పంపిస్తున్నారు. రానిట్లేదు ఇళ్ళకి. కొన్ని ఇళ్ళకి మీరు రావద్దు. ఒక ఆయన బోర్డు పెట్టాడు, ఒక పెద్ద ఆయన, మా ఇంటికి ఎవరు ఓట్లకు డబ్బులు ఇస్తామని రావద్దు అని ఒక పెద్ద ఆయన బోర్డు పెట్టాడు. రావద్దని ఒక ఉపాధ్యాయుడు తాడేపల్లిగూడెం ప్రాంతంలో. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి వారు అంటే ఒక నిబద్ధతతో వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యం మీద, ఓటు విలువ మీద వాళ్ళకి తెలిసినటువంటి ఒక అవగాహన. అంటే ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఎలా అయితే ప్రచారం చేసుకుంటున్నారో, ఎలా అయితే డోర్ టు డోర్ తిరుగుతున్నారో మాకు ఓట్లు వేయండి అని చెప్పని, అలాగే ఎన్నికల అధికారులు కూడా ఓటు యొక్క బాధ్యతని, ఓటుని అమ్ముకోవటం వల్ల జరిగేటువంటి నష్టాన్ని, ఓటును అమ్ముకోవటం వల్ల జరిగేటువంటి ప్రజాస్వామ్యానికి జరిగేటువంటి విఘాతాన్ని వారు కూడా క్యాంపెయిన్ చేయాలి, తెలియజేయాలి. వాళ్ళు అవన్నీ తెలియజేయకుండా వాళ్ళు సైలెంట్గా ఏదో మా పని అయిపోయిందిలే, మేము నిర్వహించాం అయిపోయింది కదా అని అనుకుంటే ఇలాగే ఉండిద్ది. అందుకని అలా కాకుండా వాళ్ళు కూడా వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో అలా ప్రచారం చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు 2-3 వెహికల్స్ పెట్టి తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళు కూడా 2-3 వెహికల్స్ డొనేట్ చేయాలి ఈసీకి, ఈ ప్రచారం చేయటం కోసం, అప్పుడు బాగుండిద్ది. సరే ఇలాంటివి చాలా చేయాల్సినటువంటివి ఉన్నాయి. మొత్తానికి డబ్బులు ప్రక్రియ బాగా జరుగుతుంది. ఎంపీ క్యాండిడేట్లు ఆర్థికంగా బలంగా ఉన్న దగ్గర కొంచెం శరవేగంగా జరుగుతుంది. ఎంపీ క్యాండిడేట్లు వీక్గా ఉన్న దగ్గర కొంచెం తక్కువగా జరుగుతుంది. కానీ 2 ప్రధాన పార్టీలు రెండు కూడా కూటమి ప్లస్ పార్టీ వైసీపీ ఇద్దరూ కూడా చక్కగా క్యాండిడేట్లకు సంబంధించిన దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు ఎంతైతే కావాలో వాళ్ళు ఎంతైతే పెట్టుకుంటా ఉన్నారో, మిగిలిన ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో ఆ బ్యాలెన్స్ని చక్కగా వాళ్ళు డెలివరీ చేశారు. మరి ఎంత డబ్బు డెలివరీ అవుతూ ఉంటే మరి ఎట్లా అనుకుంటే మరి వెళ్ళింది, పాల క్యానుల్లో వెళ్ళింది, కంటైనర్స్లో వెళ్ళింది, ఈ కొరియర్ ఇవి ఉంటాయి కదా సర్వీసెస్, స్విగ్గీ జొమాటో వీళ్ళ ద్వారా కూడా వెళ్ళినాయి. అవి చిన్న ఐ అవి నెక్స్ట్ థర్డ్ లెవెల్ డెలివరీస్ అవి కాదు, పార్సిల్ సర్వీసెస్, పార్సిల్ సర్వీస్, కొరియర్ కాదు పార్సిల్ సర్వీసెస్, వాటిలో వెళ్ళినాయి, ట్రైనుల్లో వెళ్ళినాయి, బస్సుల్లో వెళ్ళినాయి,
ఇలా ఒక దగ్గరని కాకుండా రకరకాలుగా ఎన్ని విన్యాసాలు చేయాలో అన్ని విన్యాసాల ద్వారా మొత్తానికి చేరవేశారు. వెళ్ళిపోయింది, డెలివరీ అయిపోతుంది. ఆల్మోస్ట్ 70-80% పంచడం కూడా అయిపోయింది. ఇక్కడ కూడా పెద్ద మనుషుల పంచాయతీ ఒకటి జరిగింది చాలా మంది దగ్గర, చాలా నియోజకవర్గాలు. నాకు ఇందాక తెలిసింది ఒక పంచాయతీ, ఒక అతను 3,000 పంచుతానంటున్నాడట. ఈయన నేను 3,000 పంచుతానంటున్నారట. అందులో మొత్తానికి వీళ్ళకి వాళ్ళకి కావాల్సిన పెద్ద మనిషి, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నువ్వు 3,000 వాడు 3,000 పంపించినందుకు ఇద్దరు పెద్ద మనిషి తరా చెబుతున్నాం, 2,000 రూపాయలు కూడా పంచేసుకోండి అంటే బాగుంది ఇదేదో అని చెప్పని మొత్తానికి 2,000 రూపాయల దగ్గరికి సెట్ చేసి దాన్ని కట్ ఆఫ్ ప్రైస్ పెట్టేసి పెద్ద మనిషి మాటిని ఇద్దరు కూడా 2,000 దగ్గరికి అందరూ అంటే ఏమైంది, 2 లక్షల కోట్లు పంచితే వీళ్ళకి 20 కోట్లు మిగులుతున్నాయి, వీళ్ళకి 20 కోట్లు మిగులుతున్నాయి. మొత్తానికి పెద్ద మనిషి మాటను బట్టి 40 కోట్లు సేవ్ అయింది. ఇలాంటివి కూడా జరుగుతాయండి. వాళ్ళిద్దరు కూడా నమ్మారు, ఆయన మాటకి విలువ ఇచ్చారంటే అది కూడా మనం గౌరవించాల్సింది. వాళ్ళు మాటకు గౌరవించడం కాదు, వాళ్ళ డబ్బుకు వాళ్ళు గౌరవించుకున్నారు, డబ్బుకి గౌరవం ఇచ్చారంట. పెద్ద ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎవరో ఒకరు చెబితే బాగుండని ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. ఎందుకు చెబితే సరే అప్పుడు ఆ విషయంలో ఎవరి డబ్బులైనా జాగ్రత్తగానే ఉంటారు, 2,000 రూపాయలు పంచుదాం అనుకున్నారు, 2,000 రూపాయలకి పంచేశారు. ఇద్దరికి 20 కోట్లు మిగిలింది కదా. మరి వాళ్ళిద్దరు కనుక చెరువుకు 1,000 ఇద్దామని అనుకున్నారు, మళ్ళీ ప్రజలు ఒప్పుకోరుగా. అందుకని పెద్ద మనిషి ఏం చేశాడంటే దాన్ని సెటరేట్ చేసి ఓకే చెరువు మిగుల్చుకోండి, అనవసరం పంచొద్దు, మీరు పంచినా ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళు వేస్తారు కాబట్టి మీరు ఇది చేసుకోండి అంటే చక్కగా అలా జరిగిపోయింది. ఇలాంటివి కొన్ని వందలు కొన్ని వేలు కదా, 175 కాబట్టి ఒక 50 నియోజకవర్గాల్లో ఇలా పెద్ద మనుషుల ఒప్పందాలు జరిగినాయి. డబ్బు దగ్గర అందరికీ ప్రేమే కదా. సరే ఓకే, ఇదొక అంశం. ఇక